ఇక ఎప్పటి నుంచో కోటి ఆశలతోని ఎదురు చూస్తున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదలకు టైం దగ్గర పడుతున్నది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరిగినాయి. అటు సినిమా ఇండస్ట్రీలల్లా, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్లల్లా, అటు కోటాల అభిమానులల్లా. ఇక ఈ సినిమా రిలీజ్ కు కొద్ది రోజులే ఉండుతోని ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అవుతున్నది. ఈ మధ్య కాలంలో ట్రైలర్ విడుదలై వారం రోజులైనా కూడా ట్రైలర్ లో ఉన్నటువంటి కథ గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ఇయ్యలేదు. ప్రముఖ రచయిత అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ సార్ మాట్లాడుకుంటా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దేవర టీం కు ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పుకుంటా పరుచూరి సార్ వీడియోని విడుదల చేసిండు. రావణుడి కోసము రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేవరలో కొన్ని సీన్స్ తీసిండ్రేమో అని అనిపిస్తున్నది నాకని చెప్పుకుంటా వచ్చిండు. రాముడు సముద్రాన్ని దాటిన విధంగా దేవరల జూనియర్ ఎన్టీఆర్ కూడా పడవ మీద నిల్చొని సముద్రాన్ని దాటుతున్నట్టు చూయించిండ్రని, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రలల్లో మస్తు గమ్మత్తులు ఉండబోతున్నాయని నాకు అనిపిస్తున్నదని చెప్పుకుంటా వచ్చిండు. ఇక హీరోయిన్ డైలాగ్స్ చూస్తే ఓ పక్కన కొరటాల శివ అద్భుతంగా చూపెడతాడు హీరోయిన్ ను, అట్లనే స్క్రీన్ ప్లే కూడా మ్యాజిక్ చేస్తాడన్నట్టు అర్థమవుతుందని పరశురి సార్ చెప్పుకుంటా వచ్చిండు. సినిమాలో సముద్రంలోనే యుద్ధం జరుగుతుందని ఒక డైలాగ్ అన్న చెప్పిండని చెప్పి పరశురి సార్ అన్నాడు. ఇక ఈ సినిమాలో మనిషికి బతికేంత ధైర్యం చాలని సంపెంత కాదనే డైలాగు అద్భుతమైనది. ఈ డైలాగ్ తోటి ఎన్నో కొత్త ఆలోచనలు మధ్యలో కలిగేటట్టు చేసింది ఈ సినిమాలో డైలాగ్ అని చెప్పి పరచూరి గోపాలకృష్ణ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా వివరంగా క్లియర్ కట్ గా చెప్పుకోవాలంటే ఇందులోని ప్రతి అంశం కూడా రామాయణాన్ని పోలి ఉంటదని అనిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ పరచూరి సార్ చెప్పిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇక అంతనే కాకుండా దేవర సినిమా బ్లాక్ బాస్టర్ ఇటు కావాలని చెప్పి సినిమా యూనిట్ కు అభినందనలు చెప్పుకుంటూ వచ్చిండు. ఈ దేవర సినిమా ఎన్నో ప్రత్యేకతలతోని తెరకెక్కబోతున్నది. దేవర సినిమా బిజినెస్ పరంగా అదరగొట్టుడే కాదు, కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని చెప్పుకొచ్చిండు. ఇంకా అంతనే కాకుండా ఇది హిట్ గా నిలిస్తే మాత్రం సీక్వెల్ కూడా తీసి ఆలోచనలలో సినిమా టీం ఉన్నట్టుగా చెవులు కొరుకుంటున్నారు. ఇక ఇదంతా ముచ్చట ఒక పక్కన ఉంటే అసలు కొరటాల శివసారు జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా ఒప్పుకోవడానికి ఒక శబ్దం లెక్క, ఒక యజ్ఞం లెక్క, ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాను పగడబంది ప్లాన్ తోని చేస్తున్నాడని. ఎందుకంటే గతంలో రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తీసిండని, ఆ ఆచార్య సినిమా తీసే టైంలలో ఆయనకు దర్శకత్వ ప్రతిభకు తగ్గట్టు గుర్తింపు ఆ సినిమాలో హీరోలు ఇయ్యలేదని చెప్పి చిరంజీవి సార్ ప్రత్యేకంగా కథల దూరి ప్రతి ఒక్క దాన్ని సరి చేసుకుంటూ వచ్చే వరకు సినిమాలో ఉన్నటువంటి ఫ్లేవర్ మొత్తం పీకిందని, అసలు కొరటాల రాసుకున్నటువంటి ఆచార్యాల సోలు మొత్తం దెబ్బతిన్నదని, ఆ సినిమా సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం అయ్యా కొడుకులే అని చెప్పి కొరటాల శివసారు పక్కోల దగ్గర, దోస్తుల దగ్గర, చుట్టాల దగ్గర, అడ్డగాళ్ళ బుడ్డగాళ్ళ దగ్గర చాలా మాటలు చెప్పుకొని బాధపడ్డాడంట. నిజానికి ఆచార్య సినిమా అనేది సబ్జెక్టు మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు. కరెక్ట్ గా కొరటాల శివ మైండ్ లో ఉన్నది ఉన్నట్టు తీస్తే సినిమా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేది. కానీ చిరంజీవి సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని కథలో మార్పులు, సీన్లలో మార్పులు, డైలాగులో చేంజ్లు, ఇక కొన్ని సన్నివేశాలు అయితే దగ్గరుండి ఆయన కరెక్షన్ చేసుకుంటే చేసే వరకల్లా సినిమా మొత్తం పీకిందని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక చేసేదంతా వాళ్ళిద్దరు చేసి నాకు సినిమా తీయరాలేదని చెప్పి గుడ్డగాల్చి నా మొహానేసిల్లు. ఆ ఆచార్య దెబ్బ నుంచి కోలుకోనికే నాకు సంవత్సరం పట్టింది. నేను అందుకనే ఈ సినిమాను ఛాలెంజింగ్ గా చేస్తున్నా, ఛాలెంజింగ్ గా ఇట్టు కొట్టి చూపెడతా, నేనేందో నిరూపించుకుంటానే కాన్ఫిడెన్స్ తోటి కొరటాల శివసార్ ఉన్నాడని చెప్పి పుకార్లు గట్టిగానే పడుతున్నాయి. ఆచార్యతోని ఫ్లాప్ ను మూట కట్టుకున్నటువంటి కొరటాల శివసారు ఈ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్నటువంటి దేవర సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని చెప్పి మనం కూడా సినిమా టీం కు అభినందనలు చెప్దాం.